హలో ప్రోగ్రామర్స్, మీరు చూస్తున్నారు ప్రోగ్రామింగ్ విత్ మ్యానీ. నా పేరు ఇమాన్యుయల్ రాజు. నేను మీకు ఈరోజు కన్సోల్ అప్లికేషన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం అసలు కన్సోల్ అప్లికేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్సోల్ అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం విండోస్ ఆర్ క్లిక్ చేస్తే సిఎండి ఆర్ కమాండ్ అని ఎంటర్ చేయగానే మన ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఆ కమాండ్ ప్రాంప్ట్ని మనం అందులో రన్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సోల్ అప్లికేషన్స్ అంటారు. సో మనం C# నుంచి ఈ కన్సోల్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో బై యూజింగ్ కన్సోల్ క్లాస్. సో ఈ కన్సోల్ క్లాస్లో మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి, మెయిన్ మెథడ్స్. సో ఈ మెయిన్ మెథడ్స్ ఏంటంటే ఒకటి WriteLine అండ్ ఇంకోటి ReadLine. సో మనం console.WriteLine అనే మెథడ్ని యూస్ చేసుకొని కన్సోల్లో ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే ఈ మెథడ్లో మనం ఎంటర్ చేస్తే అక్కడ ప్రింట్ చేయొచ్చు. లైక్ స్ట్రింగ్ అని, లేదంటే ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలనుకున్నా సరే ఈ console.WriteLine అనే మెథడ్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి console.ReadLine అనే మెథడ్ ఉండిద్ది. సో దానికంటే ముందు మనం ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే నాకు ప్రోగ్రామ్ అయితే రన్ అవ్వలేదు, ఎందుకంటే అది కన్సోల్లో వెంటనే మనకి అది కావాల్సిన కోడ్ అనేది ఎంటర్ చేసి వెంటనే బ్యాక్ అయితే వచ్చేసింది. సో మనకి అందులోనే ఉండాలంటే మనం ఒక లైన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయాలి. అది వచ్చేపాటికి console.ReadLine. సో మనం ఎంటర్ చేసేంత వరకు ఇదైతే వెయిట్ చేస్తుంది. సో దానివల్ల మనం అవుట్పుట్ని అయితే చూడగలం. సో ఇప్పుడైతే రన్ చేసి చూద్దాం. రన్ చేయడానికి మనం స్టార్ట్ మీదైనా క్లిక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కంట్రోల్ F5 మీదైనా క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇమ్మాన్యుయల్ అనే నేమ్ అయితే ప్రింట్ అయింది. సో మనం అక్కడ ఏదైతే ఇచ్చామో నేమ్, సో అదైతే ఇక్కడ ప్రింట్ అయింది. సో నెక్స్ట్ అనేది ఇది వచ్చేపాటికి కన్సోల్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మనం క్లోజ్ చేసేద్దాం. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైనమిక్గా మనం నేమ్ ఏమైనా ఎంటర్ చేయాలి, కన్సోల్ నుంచి తీసుకొని నేమ్ ఎంటర్ చేయాలి అనుకోండి. సో అది మనం ఈ console.ReadLine అనే మెథడ్ని యూస్ చేసి చేయొచ్చు. సో కన్సోల్ నుంచి మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తున్నామో అది రీడ్ చేసుకుని అండ్ బ్యాక్ టు ది ప్రోగ్రామ్ వచ్చి మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను console.ReadLine అనే మెథడ్ని తీసుకుంటున్నాను. అండ్ మనకి ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి పైన నేను console.WriteLine అనే మెథడ్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన నేమ్ని ఒక వేరియబుల్లో తీసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే console.ReadLine అనే మెథడు మనకి స్ట్రింగ్ని అయితే రిటర్న్ చేస్తుంది. సో అందుకనే నేను నేమ్ని కూడా స్ట్రింగ్గానే తీసుకున్నాను. మనం అందులో నెంబర్స్ అయినా ఇవ్వనివ్వండి, ఏదైనా ఇవ్వనివ్వండి. సో మనకు వచ్చేపాటికి రిటర్న్ టైప్ స్ట్రింగ్ మాత్రమే ఉంటుంది. సో నేను ఇప్పుడు మనం ఏదైతే నేమ్ ఇస్తామో దాన్ని ఇక్కడైతే ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే నేను వెల్కమ్ అని ఇచ్చాను అండ్ 2 కర్లీ బ్రేసెస్ ఇచ్చాను అండ్ అందులో నేను 0 అయితే ఇచ్చాను. 0 ఈజ్ నథింగ్ బట్ ఇండెక్సింగ్ అనమాట. సో మనం ఏదైతే స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నామో దాని పక్కన ఏదైతే పారామీటర్ ఇస్తున్నామో ఆ పారామీటర్ని ఈ 0 అనేది రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ నేమ్ని రీప్లేస్ చేసి నాకు వెల్కమ్ అండ్ నేను ఏదైతే ఎంటర్ చేస్తానో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేనైతే ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అయితే ఉంది. సో ఇక్కడ నా నేమ్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను, ఇమ్మాన్యుయల్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి వెల్కమ్ ఇమ్మాన్యుయల్ అని అయితే వచ్చింది. సో ఇలాగా మనం ప్రింట్ చేసుకోవచ్చు అండ్ కన్సోల్లో నుంచి నేమ్ని ఏదైనా సరే మనం రీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ వెల్కమ్ అండ్ 0 అని అయితే ఇచ్చాం కదా ఇండెక్సింగ్, అలా కాకుండా కూడా మనం వేరే విధంగా కూడా ప్రింట్ చేయొచ్చు. సో అలా ఎలా అంటే, సో ఇక్కడ వెల్కమ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుని అండ్ నేమ్తో కన్కాటినేట్ చేశాను. సో ఇలా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ చూసారంటే ఇక్కడ వెల్కమ్ ఇమాన్యుయల్ అని 2 టైమ్స్ అయితే వచ్చింది. సో అలాగా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ కన్కాటినేషన్ అయితే యూస్ చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్కి వచ్చేపాటికి ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని అయితే తీసుకుంటున్నాను అండ్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ కింద కన్వర్ట్ చేశాను అండ్ console.ReadLine అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి console.WriteLine ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను.
ప్లీజ్ ఎంటర్ యువర్ సెకండ్ నేమ్. సో ఇక్కడ నేను ప్లీజ్ ఎంటర్ యువర్ సెకండ్ నేమ్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మనకి సెకండ్ నేమ్ని స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక వేరియబుల్ అయితే కావాలి. సో నేను ఇక్కడ వచ్చేపాటికి స్ట్రింగ్, సో ఇక్కడ నేను సెకండ్ నేమ్ తీసుకున్నాను కదా, సో ఈ సెకండ్ నేమ్ని లాస్ట్ నేమ్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను లాస్ట్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. సో console.readLine తీసుకుని లాస్ట్ నేమ్ని అయితే రీడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండు కలిపి అయితే రావాలి కదా. సో ఇక్కడ నేను వెల్కమ్ 0 and 1 అని అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని అయితే ఇచ్చాను. సో కింద కూడా మనం నేమ్ చేంజ్ చేసుకుందాం ఇంకా ఎలా ప్రింట్ చేయాలి అనేది. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ తీసుకున్నాను అండ్ ఫస్ట్ నేమ్ పక్కన నేను స్పేస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో స్పేస్ అయితే ఉండాలి కాబట్టి. సో స్ట్రింగ్కిను మనం ఇచ్చే వేరియబుల్కి మధ్యలో కన్కాటినేషన్కి ప్లస్ సింబల్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ రన్ చేసి చూస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని అయితే ఉంది. సో నా ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, ఇమ్మాన్యుయల్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎంటర్ చేయగలనే ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ నా లాస్ట్ నేమ్ రాజు అని అయితే ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి వెల్కమ్ ఇమ్మాన్యుయల్ రాజు అని అయితే వచ్చింది. సో ఇలాగా మనం కన్కాటినేషన్ అండ్ ఇండెక్సింగ్, స్ట్రింగ్ ఇండెక్సింగ్ యూజ్ చేసి ఇలాగా ప్రింట్ చేయొచ్చు కన్సోల్లో. సో నెక్స్ట్ ఇంకా ఏ విధంగా మనం ఈ console.WriteLineని యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ నేను console.WriteLineలో 10+20 అనేది ఇస్తున్నాను. సో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేయండి. అండ్ నెక్స్ట్ console.WriteLine, సో రీడ్లైన్ వచ్చింది. సో ఇక్కడ నేను console.WriteLine అని అయితే తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకుని 10+20 అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 30, ఫస్ట్ లైన్ వచ్చేపాటికి 30 ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్ 10+20 అయితే ప్రింట్ అయింది. సో మనకి ఫస్ట్ లైన్ వచ్చేపాటికి 10+20, ఇక్కడ వచ్చేపాటికి అర్థమెటిక్ ఆపరేషన్ అయితే జరిగి మనకి టోటల్ అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసింది, లైక్ 30ని ప్రింట్ చేసింది. సో ఇక్కడ మనకి 13 అయితే ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ console.WriteLine ఆఫ్ 10+20. సో ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రింగ్ మనకి ఎటువంటి అర్థమెటిక్ ఆపరేషన్ కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ ఎలా ఉందో అలాగైతే ప్రింట్ చేసింది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ డైనమిక్గా తీసుకుని వాటిని ఎడిషన్ చేసి అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ console.readLine అని చెప్పి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకి రిటర్న్ టైప్ అనేది ఎప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుందని చెప్పాను కదా. సో స్ట్రింగ్ ఫార్మాట్లో నుంచి ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా ఇప్పుడు నేనైతే మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ నేను ప్లీజ్ ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ అని అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు 2 నెంబర్స్ కావాలి ఫర్ ఎడిషన్. సో ఇక్కడ మనం రీడ్ చేసుకున్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేయాలి అండ్ మనకి అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయాలి console.WriteLineలో. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను console.readLineని ఫస్ట్ నెంబర్లో ప్రింట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేపాటికి కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఇక్కడ చూసుకుంటే రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ ఉంది, మనం ఇంటీజర్లోకి ఫోర్స్ఫుల్గా ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అలా అవ్వదు కాబట్టి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ convert.toInt32 అనే మెథడ్ని యూజ్ చేసి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ అలాగే సెకండ్ నెంబర్ని కూడా కన్వర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అయితే నేను కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్న ఫస్ట్ నేమ్ని నేను సెకండ్ నెంబర్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ని డైనమిక్గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు 2 నెంబర్స్ని
మనం కలిపి ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఏమొస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను రన్ చేశాను. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని అయితే వచ్చింది. సో నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ అని అయితే వచ్చింది. సో ఎంటర్ చేయగానే 57 అయితే వచ్చింది. సో దీన్ని కొంచెం ఇన్ఫర్మేటివ్గా మార్చడానికి నేనైతే ఒక స్ట్రింగ్ని అయితే తీసుకుంటున్నాను అండ్ దానికి ఆన్సర్ని అయితే కన్కాడినేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎడిషన్ ఆఫ్ ఫస్ట్ నెంబర్, సో ఫస్ట్ నెంబర్ వచ్చేపాటికి మనకి 0తో అయితే ఇండికేట్ చేద్దాం అండ్ సెకండ్ నెంబర్ వచ్చేపాటికి 1తో ఇండికేట్ చేద్దాం అండ్ ఈజ్ అండ్ థర్డ్ మనకి రిజల్ట్ వచ్చేపాటికి 2తో అయితే ఇండికేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ అండ్ ఆన్సర్ని అయితే ఇక్కడ 3 పారామీటర్స్ కింద నేనైతే ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ లెంత్ అయితే వచ్చింది, ఇది రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేశాను అండ్ అలాగే లాస్ట్ నెంబర్ని అయితే సో సెకండ్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది ఇన్ఫర్మేటివ్గా ప్రింట్ చేయొచ్చు. సో ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నెంబర్ అడుగుతుంది 54 అండ్ సెకండ్ నెంబర్ 89. సో ఆన్సర్ వచ్చేపాటికి ఎడిషన్ ఆఫ్ 54 అండ్ 89 ఈజ్ 143 అని అయితే ప్రింట్ అయింది. సో ఇలాగా మనం కన్సోల్ అప్లికేషన్స్లో ఏ ప్రోగ్రామ్ని అయినా సరే రీడ్లైన్ అండ్ రైట్లైన్ని యూస్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.